అంటే అమ్మ ఏముంది, ఇడ్లీ ఉంది చెప్పుకుంటూ వచ్చింది. సరే ఇడ్లీ అది పెసరట్టు తీసుకురా అమ్మ. ఇడ్లీ పెసరట్టు తీసుకొచ్చి అక్కడ సర్వ్ చేసిందో లేదో కొంచెం ఆకలిగా ఉంది, ఏమన్నా ఇస్తావా అని అంటే వడ కూడా ఉందయ్యా వేడి వేడిది, అలాగే పెసరట్టు కూడా ఉంది, ఉప్మా పెసరట్టు అది కూడా తీసుకురమ్మా. మేనేజర్కి కోపం వచ్చేస్తా ఉంది. ఏది కోరి మరీ వడ్డిస్తుంది పనికి మళ్ళీంది. ముష్టోడు కడతాడు చివరికి. ఇంకేం కావాలయ్యా, టీ పట్టురా తల్లి అని అంటే ఆమె టీ పట్టురాడానికి లోపలికి వెళ్ళిందండి. ముష్టోడు చెక్కేశాడండి. ఎప్పుడైతే ముష్టోడు బయటికి వెళ్ళిపోయాడో మేనేజర్కి అర్థమైపోయింది, దీని సంగతి చూడాలి ఇప్పుడు అని చెప్పి చడామడా తిట్టేశాడు. ఏది కోరి ప్రేమతో పలకరించి ముష్టివాడికి అంత సేవలు చేశావు కదా, ఆఖరికి వాడు బిల్లు కూడా కట్టుకుని బయటికి పోయాడు. ఇప్పుడు నువ్వు కట్టు, నువ్వు కట్టకపోతే నేను నిన్ను ఉద్యోగం తీసి పడేస్తా. మనసు చువుక్కు మంది బాధనిపించింది. ముష్టివాడు అని చెప్పి ప్రేమను చూపించాను, ప్రేమగా పలకరించి చేయగలిగినంత చేశాను, ఇలా చేసి వెళ్ళిపోయాడు ఏమిటి, నేనే పేద్దాన్ని, ఇప్పుడు నా జీతంలో సగం నా జీతం కట్టయిపోతే ఎలాగా, సరే ఏం చేస్తాం, ధర్మాన్ని మాత్రం నిర్వర్తించాను, పేదవాడిని పలకరించి ప్రేమతో సర్వ్ చేశాను, ఆ దేవుడే చూసుకుంటాడులే నన్ను అని చెప్పి ఆ సర్వరు వెయిట్రెస్ ఆ ప్లేట్లన్నీ క్లీన్ చేస్తుందండి. క్లీన్ చేస్తున్నప్పుడు ఒక ప్లేట్ క్లీన్ చేస్తే కింద ఒక లెటర్ ఉంది. ఏంటో లెటర్ తెలుసా అండి? అమ్మా, పేదవాడిని పట్టించుకొని పలకరించని ఈ పాపిష్టి సొసైటీలో ఎంత అద్భుతంగా నాకు సేవ చేశావమ్మా, ఎంత చక్కగా నన్ను పలకరించావు, ప్రేమతో వడ్డించావు, గుండె నిండిపోయిందమ్మా. నీలాంటి వాళ్ళు ఈ సొసైటీకి కావాలి తల్లి. నేనెవరినో కాదు, ఈ రెస్టారెంట్ ఓనర్ని, మారు వేషంలో వచ్చానమ్మా. ఎవరట? రెస్టారెంట్ యజమాని మారు వేషంలో వచ్చాడు, రాశాడు. నువ్వు చూపించిన ప్రేమకు, ఆప్యాయతకు, అనురాగానికి మురిసిపోయిన నేను ఈ రెస్టారెంట్కి నిన్ను మేనేజర్గా చేస్తున్నా, వాడిని బయటపడేస్తున్నా అని చెప్పి పేదవాడిని ప్రేమించిన పుణ్యానికి ఆ రెస్టారెంట్కి యజమానిని, ఆ రెస్టారెంట్కి మేనేజర్ని చేశాడండి ఆ యజమాని. అయ్యా, ఆ పేద ఆవిడ ఒక్కరికే సేవ చేయగలిగింది. కానీ భగవంతుడు ప్రభు మిమ్మల్ని ఎంతగా నమ్మాడంటే మీ చేతుల్లో ఈ రాష్ట్రాన్ని పెట్టి కొన్ని ప్రేమను చూపించమన్నాడు.